మనం స్నోరింగ్ గురక సమస్యని అనాటమీ అంటాం. అంటే ఇది మనకి మౌత్ కొంతమందికి కొంచెం ఇలా ఓపెన్ అయి ఉంటుంది అనమాట. దాని ద్వారా ఈ గురక వస్తుంది అనమాట. నెక్స్ట్ నోజుల్ ప్రాబ్లమ్స్, ముక్కు ద్వారా సమస్యలు ఏమైనా ఉంటే ఈ గురక అనేది వస్తుంది. ఇంకొకటి స్లీపింగ్ డిప్రివేషన్ అంటాం. ఈ నిద్ర లేమి వల్ల కూడా ఈ గురక వస్తుంది అనమాట. ఇంకొకటి రెస్ట్లెస్ స్లీప్ అంటాం. విరామం లేకుండా నిద్రపోతున్నాం అనుకోండి, దాని ద్వారా కూడా ఈ గురక అనేది వస్తుందన్నమాట. ఇంకొకటి ఎక్సెసివ్ స్లీప్, అంటే ఎక్స్ట్రా నిద్రకి సరిపడినంత కాకుండా ఎక్కువ నిద్రపోవడం వల్ల కూడా ఈ గురక అనేది వస్తుందన్నమాట. ఇంకొకటి మార్నింగ్ హెడేక్, పొద్దున్నే లేచినప్పుడు తలనొప్పి వస్తూ ఉంటుందన్నమాట. అది ఒక కారణం. ఇంకొకటి చెస్ట్ పెయిన్ ఎట్ నైట్, రాత్రి మొత్తం కూడా ఈ ఛాతీ నొప్పి వల్ల కూడా ఈ గురక అనేది వస్తుంది. సోర్ థ్రోట్ అవేకింగ్ అన్నమాట. ఇప్పుడు పొద్దున్నే లేచినప్పుడు గొంతు నొప్పి రావడం వల్ల కూడా ఈ గురక అనేది వస్తుందన్నమాట. ఇంకొకటి కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం, ఒక పనిలో మనం ఏకాగ్రత చూపలేకపోవడం వల్ల కూడా ఈ గురక అనేది వస్తుందన్నమాట. ఇంకొకటి ఏమిటంటే ఈ చోకింగ్ ఎట్ నైట్ అన్నమాట. నిద్రపోయినప్పుడు ఉక్కిరి ఊపిరి ఆడకపోవడం, అలాంటి సమస్య ఉన్నప్పుడు కూడా ఈ గురక అనేది వస్తుందన్నమాట. జనరల్గా ఇవి కొన్ని కారణాల కింద మనం ఈ గురక రావడానికి చెప్తాం. ఇలాంటి కారణాలు ఉంటే ఈ గురక సమస్య అనేది వస్తుంది. ఇప్పుడు గురక సమస్యని